హిందూ సాంప్రదాయం అనేది చాలా పురాతనం నుంచి వస్తుంది. కాకపోతే దాన్ని గత ప్రభుత్వం మట్టిలో కలిపేసింది. ఎందుకంటే అంత పెద్ద బరకామన్ని దొంగిలించినప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే దాన్ని బట్టి ఎవరు దొంగలో ఎవరు మంచివారో చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. అదే కాదు, అక్కడ డబ్బులు లెక్కింపు విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ, అలాగే అక్కడ ఉన్న దేవుడి తాలూకా నిధులన్నీ కూడా తారుమారు చేసే పరిస్థితి వచ్చింది. అదే శ్రీదేవి ట్రస్ట్ ని కూడా సొంత ట్రస్ట్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి సంఘాలు పార్టీలతో సంబంధం లేదు సార్. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా చెప్తున్నాను, దేవుడి తాలూకు సొత్తు అనేది అందరికి చెందాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. ముందు ప్రభుత్వం మాత్రం హిందూ దేవాలయాల మీద కానీ, హిందువుల మీద కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా వాళ్ళు జాలి కూడా చూపించలేదు. చాలా విషయాల్లో వాళ్ళు వెనకేసుకొస్తూ ఇప్పటికీ కూడాను అది దొంగతనం కాదు, అది చిన్నదే కదా అని చెప్తున్నారంటే అది సామాన్య కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది సార్. దయచేసి ఈ హిందూ సాంప్రదాయాలు కానీ, హిందూ గుడులకు కానీ సపరేట్ చట్టం తీసుకొచ్చి ఈ దేవాలయాల డబ్బులు హిందూ దేవాలయాల్లో ఓన్లీ హిందువులు మాత్రమే పనిచేసేటట్టు ఒక చట్టం తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వీళ్ళు ఇప్పటికే చాలా వరకు తిరుపతి అన్నప్రసాదంలో నాణ్యత గాని, లడ్డు గాని, నెయ్యి విషయంలో గాని అన్ని కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా వాళ్ళే మొత్తగా చర్య తీసుకొని ఇప్పుడు ఉన్న హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు కాపాడాలని మీకు సామాన్య ప్రజానికం తరపున కాపాడమని కోరుతున్నాం సార్. గోవిందరాజు గుడిలో కూడా, గోపురంలో కూడా, కిరీటంలో కూడా కల్తీ, చాలా బంగారం మొత్తానికి తీసుకున్నారు అన్నారు, కల్తీ చేశారు అన్నారు. ఇది ఎంతవరకు అసలు? ఇది ఆల్రెడీ ఆ పరిణామాలు చూశారు సార్. దేవుడి జోలికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఇప్పుడు గోవిందరాజులు గారు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు దేవుడి మాన్యంతో ఆడుకుంటే. ఇప్పుడు ఎవరెవరైతే నిధులు కాజేశారో, బంగారు స్థాపనాలు కాజేశారో, అలాగే ఎంట్రన్స్ లో ఉన్న గోల్డ్ సంబంధించిన ఆ వస్తువులు ఏవైతే కాజేశారో, ఆ వెండి వస్తువులు, గోల్డ్ చాలా మాయం చేశారు. అలాగే చాలా డబ్బు నిధి కూడా మళ్లించారు వేరే దానికి. అందుకనే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులకు మాత్రమే ఈ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది వేరే పార్టీకి వేరే దీనికి ఇస్తే ఇలాగే ఉంటుంది సార్. వాళ్ళకి ఎందుకంటే హిందూ సాంప్రదాయం హిందువులకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాగుపడకూడదు, అక్కడ నిధి మనకు వచ్చేయాలి, మన తాలూకు మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మనం చూసాం గత ప్రభుత్వంలో ఏం చేశారు, ఎవరెవరు పరిపాలించారు. టికెట్ల విషయంలో కూడా ఇది ఎంత పెట్టండి, అది ఎంత పెట్టండి, అది ఎంత పెట్టండి అని అందరికి ఓపెన్ గా తెలిసాయి. డైరెక్ట్ గా మాట్లాడారు. 300 1000 చేయండి, 1000 1500 చేయండి, 2000 చేయండి, 3000 చేయండి అంటే ఎవరి సొమ్ము సార్? ఇది హిందువుల సొమ్ము సార్. మీరు పెట్టడం ఏంటి సార్? మా హిందువుల సొమ్ము ఇంకొకరు వచ్చి పెట్టడం ఏంటి సార్? అది చాలా బాధాకరం. ఇప్పటికైనా మార్చి చక్కగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా చక్కగా రన్ చేస్తుంది. కాబట్టి మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ సాంప్రదాయం మీద చాలా మంచిగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళే ఉండి ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మన తాలూకా హిందూ ఆస్తుల్ని, మన తాలూకా గౌరవాల్ని, ఆత్మగౌరవాల్ని మీరే కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో చూసినట్లయితే టీటీడీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. అంత పెద్ద దేవాలయంలోని గతంలో చూసినట్లయితే పరకల మణిలోని అతిపెద్ద దొంగతనం జరిగింది. 125 కోట్ల దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిన్న దొంగతనం అని దాన్ని సమర్థించుకోవచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే దేవుడుండిలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అని దాన్ని సమర్థించుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం? దొంగతనం అనేది చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే. సో యూ కాంట్ డినై దట్. సో అది దేవుడు అంటే ప్రెమిసెస్ లో చేస్తే అది ఇంకా పెద్ద ఇది. ఎందుకంటే ఆ దేవుడు జనాలు వస్తారు దండం పెట్టుకోవడానికి, దేవుని ఆశీస్సులు తీసుకోవడానికి. అలాంటి ప్లేస్ లో మీరు దొంగతనాలు చేస్తే ఇంకా అది వెరీ రాంగ్ థింగ్ అన్నమాట. సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అప్పుడు ఐ థింక్ హోప్ఫుల్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేస్తారు కరప్షన్ అనేది మొత్తం. తిరుపతి దేవస్థానంలోని లడ్డు అనేది ఎంత పవిత్రమైనది, అందులో కూడా నెయ్యి తక్కువ క్వాలిటీతో, నెయ్యితో కూడా కల్తీ చేశారు. ఇలాగ చేయడం వల్ల ఒక హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అవునవును, చాలా నెయ్యిది ఒకటి ఎగ్జాంపుల్. మళ్ళీ రీసెంట్ గా ఒక సిల్క్ దుపట్టా మీద కూడా కండువా, అది పట్టు కండువా అనేది ఎంత పవిత్రమైనది, అందులో కూడా కల్తీ చేశారు. నేను మధ్యలో చూసాను. సో ఇలాంటివన్నీ తిరుపతి అని వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వాట్ యు కాల్ మేనేజ్డ్ రిలీజియస్ ఆర్గనైజేషన్. దాంట్లో ఇలాంటి జరిగితే అది ప్రజల్లో ట్రస్ట్ అనేది పోతుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద.
సో హోప్ఫుల్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తాం. సో ఇలా ట్రస్ట్ మళ్ళీ నిలబెట్టుకోవాలి జనాల మీద, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీద. సో హోప్ఫుల్లీ హీ విల్ డూ, అండ్ వీ ఆల్ ట్రస్ట్ హిమ్. హీ హెస్ ఆల్వేస్ been very kind of helpful for the people and always for the state. He always sings for the state. So hopefully he brings back that trust for the people. సార్ ఇప్పుడు దేవుడితో ఇలాంటి పరాచకాలు ఆడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? సి దేవుడి దగ్గర ఏదైనా తప్పు చేస్తే దేవుడు వాళ్ళకి శిక్ష ఏదో టైంలో ఇస్తారు. అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఎప్పుడైనా వాళ్ళకి అది తెలుస్తుంది. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ what you call will, right? So whatever you do, think about God, think about people, think about country and do well. That's it. ఇప్పుడు తిరుపతి అనేది ఒక పవిత్రమైన దేవాలయం, టీటీడీ అనేది. అలాంటి దేవాలయంలోని గతంలో చూసినట్లయితే పరకమలోని అతిపెద్ద దొంగతనం జరిగింది 120 కోట్లు. కానీ ఆ దొంగతనం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిన్న దొంగతనం అని అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికి దేవుడు ఉన్నాడు, అబద్ధాలు ఆడారు, అలాగే ఆయన ఓడిపోయారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా తిరుపతి మీద చర్చి కడతాన్నారు. అప్పుడులో మేము అప్పుడు డిగ్రీ చదువుతున్నాం. ఏమైంది అంటే నేను ఒక కామెంట్ చేయను, బట్ అంటే మనం ఈ భారతదేశంలో పుట్టి హిందుత్వ ఇస్ వే ఆఫ్ లైఫ్ కదా. మనం మన సెక్యులర్ దేశం, మనం అందరినీ సమానంగా చూస్తాం. ఓకే, మనం సో హిందూయిజం అనేది ఈరోజు చూడండి, బంగ్లాదేశ్ లో నడి రోడ్డు మీద ఒక హిందూని కాల్చి చంపారు. దీని మీద మరి ఎటువంటి స్పందన లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం అందరూ అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకెళ్ళినప్పుడు హిందూకి ఏమైనా జరిగితే మనం కూడా వాయిస్ రైజ్ చేయాలి. అంటే మనం ఏమి అవతలని చంపేమనట్లేదు, బట్ పనిష్ చేయాలి. ఈ రోజు మన దేవాలయం కాపాడుకోవాలండి. ఎన్ని దేవాలయం మీద ఈరోజు మసీదులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మందిర్ కట్టడానికి ఇన్ని 100 సంవత్సరాలు మోదీ గారు వచ్చిన తర్వాత జరిగింది. అది దాంట్లో క్లియర్ గా కింద గుడి ఉంది. అలాగే గుజరాత్ లో కూడా నేను ఇన్స్టాల్లో చదివాను, చాలా గుళ్ళని మొఘల్ ఎంపరర్స్ కబ్జా చేసేసి మన గుళ్ళ మీద వాళ్ళు మసీదులు కట్టుకొని ఈ రోజు మాది మాది అంటున్నారు. సో అది యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ గా నేను ఖండిస్తున్నాను. విమర్శన కాదండి, మనం హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన గుళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే చూసినట్లయితే ఈ తిరుపతి లడ్డు అనేది ఎంతో పవిత్రమైన ప్రసాదం. అది కూడా కల్తీ నెయ్యితోని ఇలాగా ప్రసాదాన్ని పెట్టడం వల్ల ఇది దేవుడితో పరచకలాడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? సార్ అది చాలా చాలా తప్పండి. ఎందుకంటే మనం తిరుపతి ప్రసాదం అనేది మన అందరం కూడా నెలలు దాచుకొని తినేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే ఆ లడ్డు తీసుకొచ్చి వారంలోనే పాడైపోతుంది. అంటే అంత కల్తీ చేశారు. అదంతా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటారు. బట్ దేవుడి దగ్గర ఇప్పుడు ఆటలాడకూడదండి మనం. కాబట్టి పట్టు పండువాళ్ళతో వేసింది కూడా దాన్ని కూడా కల్తీ చేశారు సార్. అది మరి చెప్తాను కదండి, మన హిందూ మనోభావాన్ని దెబ్బతింటే మనం ఏం చేయట్లేదు. అందరికి పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన అన్ని చూస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ హిందూ దేవాలయాలు ఎట్లా ఉంది? ఇప్పుడు తిరుపతి చూసినట్లయితే ప్రతి ఒక్కరు వెళ్ళి వచ్చి చాలా 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 ఆనందపడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన కనకమల అమ్మవారి గుడికి కూడా అసలు వెళ్ళడానికి అయ్యేది కాదు. చాలా హ్యాపీగా మేము 4 వారాలు వెళ్ళొచ్చాం. సో అంటే మన సాంప్రదాయం మనం కాపాడుకోవాలి, మన హిందూ గుళ్ళు మనం కాపాడుకోవాలి. ఈ రోజు గుళ్ళు అనేవి తిరుపతి ఉందండి, ప్రపంచంలోనే అత్యంత ఏమంటారు ఉండి ఆదాయం వచ్చే గుడి. అలాంటి గుడిని కూడా మీరు నాశనం చేయాలి చూడాలంటే చాలా తక్కువ. సో మనం సాంప్రదాయం మనం కాపాడుకోవాలి, అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హిందూ అండ్ ఇండియన్. సరే, ఇప్పుడు టీటీడీ దేవస్థానం ఆ పుణ్యక్షేత్రమైన దేవస్థానంలోని గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఈ పరకమలలో 120 కోట్ల దొంగతనం జరిగింది. కానీ దొంగలు దొరికినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సమర్థించుకొని వచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇలా దేవుడు ఆ నిధుల్ని కాచేయడంలోని దీన్ని ముందుగా హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు చల్లా నోకరాజు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్నీ ఒక్కొక్కటి బయటగా వస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారు ఏదైతే తప్పు చేశారో అంతకు 10 రెట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వ అధికారులతో మొత్తం అందరూ కలిపి 100 కోట్లు దోచుకోవడానికి, అలాగే మన అంతర్వేది రథాన్ని తగలబెట్టారు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత రామతీర్థాల్లో రాముడి తలకాయ తీసేయడానికి రెడీ అయిపోయారు. అంతేకాకుండా హిందూ దేవాలయం మన ప్రపంచంలోనే అత్యధిక ధనం ఉన్న దేవాలయంలో దోచుకోవడానికి రెడీ అయ్యి ఆల్రెడీ అందువల్ల చేసి 151 టికెట్లు వచ్చిన ఒక సీఎం 11 సీట్లకే పరిమితం అయిపోయాడంటే ఎంత దౌర్భాగ్యమైన సరే పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పరకమణిలో 150 కోట్లు దోచుకొని చిన్న దొంగతనం అనేసి, అంటే ఈ రోజుల్లో రోడ్డు మీద పక్కన 100 రూపాయలు దోచుకున్న
దొంగని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు, కానీ 100 కోట్లు దోచుకున్న మన హిందూ సాంప్రదాయాలు, మన హిందూ ఆ, వ్యవస్థను నాశనం చేయడానికి కంకణ కొట్టుకున్న ఇటువంటి దుర్మార్గుని ఎవరు కూడా క్షమించకూడదు. ఆ, దీనికోసం మొత్తం ప్రతి ఒక్క హిందువు కూడా నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాలు, అటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ, ఆ, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆ, అనేక సంక్షేమ సంఘాలతో పాటు మన హిందూ బంధువులందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన కూటమి నాయకులైన సరే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ఆ పరకమణిలోని ఇలాంటి దొంగతనం చేసి దాన్ని సమర్థించుకుంటూ వచ్చి దేవుడు డబ్బుల్ని ఇలాగా ఆ దొంగతనం చేయడం వల్ల దేవుడితో పరాచకలాడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అది ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబంలోనే నా తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం జరిగిందో అంతకంటే ఎక్కువ ఈయనకి, ఇంకా వాళ్ళ కుటుంబం అంతా ఇదే స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ పరమాత్ముడు ఎవరిని వదలడు. ఓ 10 రూపాయలు తినమంటాడు, 100 రూపాయలు తినమంటాడు. కానీ వ్యవస్థ నాశనం చేద్దామనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వనాశనం అయిపోతారు. ఇది మాత్రం సత్యం. మరి తిరుపతి లడ్డును కూడా కల్తీ నెయ్యితో తయారు చేశాడు. కానీ ఈ తిరుపతి లడ్డును కూడా అతను గుడి అంటాడు, లడ్డు అంటాడు అని ఇలా కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు. అంటే తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు అనేది ఎంత పవిత్రమైనది, దాన్ని కూడా కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. దీని మీద ఈ తిరుపతి లడ్డు అంత పవిత్రమైనదో, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంత పుణ్యం, లడ్డు తింటే అంత పుణ్యం అని చెప్పి అందరూ మనుషులుగా, అంటే భక్తులకి నా చిన్నప్పటి నుంచి కూడా లడ్డు ప్రసాదం తినేస్తే మేము తిరుపతి వెళ్ళినంత పుణ్యం అనేసి మా భావన ఉండేది. అలాగే ఇప్పుడు ఒకప్పుడు 5 సంవత్సరాలకి వెళ్ళే భక్తులు ఈ రోజు వారానికి నెలకు ఒకసారి కూడా వెళ్తున్నారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కించపరిచి కల్తీ చేసి సర్వనాశనం చేశారు. వాళ్ళకి అంతేకాకుండా ఈ లడ్డూతో పాటు లడ్డు స్కామ్, లేదంటే పరకమైన స్కామే కాదు, కండువాలు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలతో కూడా ఆ కండువాల్లో కూడా స్కామ్ చేశారు. 100 కోట్లు దోచుకునే ప్రభుత్వాన్ని అసలు అటువంటి నాయకుడిని ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే క్రిస్టియన్ చర్చిలు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎంత మంచి మంచి లీడర్లు ఉన్నారు. కానీ ఇది చాలా అన్యాయం. ఇటువంటి నాయకుడిని మాత్రం ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అంతకంత అనుభవిస్తారని ఆ దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని నేను కోరుకుంటున్నాను.